రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదన్నారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామనాయుడు, అనగాని, కంభంపాటి, గొట్టిపాటి భేటీ అయ్యారు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని, అయితే ఆ పార్టీ నుంచి వచ్చే అందరినీ తీసుకోలేమన్నారు. చేరికలు, పొత్తుల కారణంగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని చెప్పారు. అన్ని లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు వైసీపీ ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి త్వరలో పార్టీ మారనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఏడాది నుంచి ఇదే మాట చెప్తున్నానన్నారు. తనపై వస్తున్న రూమర్స్ ని నమ్మొద్దని, సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ నియమించింది. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. బీజేఎల్పీ ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. శాసనమండలి పక్ష నేతగా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి నియమితులయ్యారు. యాత్ర 2లో జగన్ నటిస్తే ఆ సినిమాకు కాస్త హిట్ అయ్యేదేమో అంటూ సెటైర్స్ వేశారు నారా లోకేష్. ఈ మధ్య జగన్ కు సినిమా పిచ్చి ఎక్కువైందని, కానీ ఆ వంకర నవ్వుతో సినిమాల్లో చేయలేడని విమర్శించారు. తన రేంజ్ పెంచుకోవడానికి వ్యూహం యాత్ర 2 సినిమాలు తీశారని లోకేష్ వెల్లడించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరరావు సభలో ఈ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి రావడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఓట్లు, డోర్ నంబర్లు లేని వాళ్ల ప్రతిపక్ష నేతలుగా ఉన్నారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తమకు లేదన్నారు. విభజన చట్టంలో మనకు రావాల్సిన వాటి కోసమే ప్రయత్నిస్తున్నామన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని రేపు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి 5 వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు కింద 30,000 అందించనున్నారు. బాసరమ్మ వారికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు, ఎమ్మెల్సీ దండే విఠల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసాలతో మండపాలు సందడిగా మారాయి. మరోవైపు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బాసర అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు సోయం బాపురావు. కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆలయ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నారు. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు 22న టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన చంద్రబాబు నాయుడుతో 2 సార్లు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి టీడీపీకి టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అంటూ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షాలు గొంతు అణిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు అని మండిపడ్డారు. ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిందించారు. రాజ్యసభ ఎన్నికలకు 12 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ ఈ రోజు ప్రకటించింది. గుజరాత్ నుంచి జేపీ నడ్డా, గోవింద్ భాయ్ డోలాకియా, మయాంక్ భాయ్ నాయా, యశ్వంత్ సిన్హా, జలంగ్ సిన్హాలను ఎంపిక చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఉమేష్ నాథ్, మహారాజ్, ఎల్ మురుగన్, మాయా నరోలియా, ఉమేష్ నాథ్, బన్సీలాల్ గర్జర్లను బీజేపీ అభ్యర్థులుగా వెల్లడించింది.